ప్రొడ్యూసర్ కమ్ టీఎఫ్డిసి చైర్మన్ కిల్ రాజు గారు ఒక కామెంట్ చేశారు. ఇకపై తెలుగు ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ వాడితే బహిష్కరిస్తాం, మలయాళంలో అలానే చేస్తున్నారు అంటూ. సరే, మలయాళంలో ఇంకా చాలా చేస్తున్నారు, తెలుగులో మీరు చేస్తారు. అది అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళని నిషేధిస్తాం అనేది దాన్ని తప్పు పట్టట్ల. నిజంగా మీకు అంత సినిమా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 6 ఏళ్ల క్రితం వరుసపెట్టి అకున్ సబర్వాలు సిట్ కేసు పెట్టిన తర్వాత ఎంతమంది స్టార్లు, ఎంతమంది దర్శకులు, ఎంతమంది క్యూ కట్టారు విచారణ కోసం. వాళ్ళందరూ కూడా ఏమీ తెలియని అమాయకుల్లాగానే వదిలేశారట. పదే పదే వాళ్ళ పేర్లు బయటకు ఎందుకు వస్తున్నాయి? సరే, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎవరిని బహిష్కరించలేదు కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో అసలు డ్రగ్స్ అనేది వాడకం లేదని మేము అర్థం చేసుకోవాలి, అంతే కదా. అలానే మేము చూడాలి కదా. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ గారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళని మేము బాధితులుగానే చూస్తాం, నిందితులుగా చూడం అన్నారు. బహుశా మీకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లేదు మేము ఇకపై కఠినంగా ఉంటాము అనే ఒక సంకేతం ఏమన్నా వచ్చిందేమో. ఈ ప్రకటనలతో ఏమీ అవ్వదు. ఎందుకంటే ఒక 10 days బ్యాకే కొంతమంది మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బృందంలో ఆ పార్టీ నిర్వహించారు అని చెప్పబడుతున్న ఒక లేడీ సింగర్ మీద ఆరోపణలు వస్తే, సరే ఆమె నిజంగా తీసుకున్నారా లేదా, పార్టీలోకి ఇచ్చారా లేదా పక్కన పెడితే, వెంటనే మన గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ వేదిక మీద చూసాం. అంటే ఈ కఠినమైన నిర్ణయం అప్పుడు తీసుకోలేదు అని మేము అనుకోవాలా? అలానే అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఎంతమంది మీద మీరు తీసుకుంటారు? ఎందుకంటే శ్రీరామ్ అనబడు శ్రీకాంత్, మన రోజాపూలు శ్రీరామ్ని అరెస్ట్ చేశారు కదా. డ్రగ్స్ నేను వాడాను, అమ్మలేదు అంటున్నాడు. సో అతని మీద మరి నిషేధం పెడుతున్నారా తెలుగు ఇండస్ట్రీలో? తమిళని పక్కన పెట్టండి, తెలుగు రాకుండా చేస్తారా? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెద్ద నటుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడే అనుకుందాం, మీకు తెలిసిందే అనుకుందాం, మరి మీరు బ్యాన్ చేస్తారా? ఏమంటారు? సింపుల్గా ఆధారాలు చూపించండి అంటే ఎవడు తీసుకురావాలి ఆధారం మీ దగ్గరికి? ఈ సినిమా ఇండస్ట్రీలోనే 75 మంది స్టార్ హీరోల మీద లేకపోతే నటుల మీద లైంగిక ఆరోపణలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన చోట ఒక్క ఆధారం కూడా లేదని వాళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదట. ఒక ఇండస్ట్రీ, తెలుగో మలయాళమో ఏదో పక్కన పెట్టండి. ఎవరు ఆధారాలు? ఇలా మామూలుగా మాట్లాడే మేమే మనకు తెలిసిన వాళ్ళు అంటుంటారు సినిమా ఇండస్ట్రీ మీద పెట్టకండి, ఏదో జీవిత చరమాంకంలోనో జీవితంలో ఎప్పుడో ఏదో ఒక రోజు మనకు ఏదో సినిమా ఛాన్స్ వస్తుందట. అలాంటివి ఇలాంటివి కనుక చేస్తే తీసుకోరట. ఎవడు అడుగుతున్నాడు అసలు? రాబోయే రోజుల్లో మోనోపలి ఏమీ ఉండదు. ఇక థియేటర్లకి వెళ్ళి సినిమాలు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. అలానే ఫలానా వారియే చూడాలి మేము, వీళ్ళే మా ఆరాధ్య దైవం అనే రోజులు కూడా పోబోతున్నాయి. మీ మోనోపలి అంతా బ్రేక్ అయిపోయే రోజులు రాబోతున్నాయి. డ్రాస్టిక్ చేంజెస్ సినిమా ఇండస్ట్రీలు రాబోతున్నాయి. మీరు డ్రగ్సే కొడతారు, మందే కొడతారు, ఇంకోటో చేస్తారు, ఏమైనా చేసుకోండి. మీరు వారిని నిషేధించండి, లేదంటే చేర్చుకోండి, హత్తుకోండి, వాళ్ళతోనే సినిమాలు తీయండి, నష్టమేం లేదు. రాబోయే రోజుల్లో అయితే ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, నిజంగా నటులు ప్రతిభ సినిమా కలెక్షన్స్ అంటే థియేటర్లోనే కాదు, ఎక్కడైనా సాధించే సత్తా ఉన్న వాళ్ళు వస్తారు. రెండో వైపు ఇంకాస్త కుళ్ళిపోతూ ఉంటారు ఈ హీరోల భజనలో, డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి కొట్టుకుంటూ. ఈ బ్యాచ్ ఎటు ఉంటుంది, ఈ బ్యాచ్కి ప్యారలల్గా ఇంకో బ్యాచ్ రాబోతుంది. ఆ రోజులు మనం చూడబోతున్నాం. ఆ రోజు మనకి ఈ వీడియో కనీసం ఒక 10 మంది కన్నా గుర్తొస్తుంది. నిజమే, చాలా మారిపోయింది అసలు ఇండస్ట్రీ. కొత్త వాళ్ళు, కొత్త రకం సినిమాలు, కొత్త తరహా ఆదరణ కూడా చూడబోతున్నారు అని అప్పుడు అనుకుంటారు. బాయ్.